ఇదిగోండి ఫ్రెండ్స్, చెరువు వద్దకైతే వచ్చేసాం. మాకనపల్లి చెరువు వద్దకి వచ్చేసామండి. చూసారా, చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ ప్లేస్. ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడ మా జస్సి అమ్మ ఆల్రెడీ చక్కగా అయితే కూర్చుంది. చూడండి, ఇలా ఇలా కూర్చోడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చక్కగా వచ్చి చూసారా, చుట్టుపక్కల వ్యూ కూడా చాలా అందంగా ఉంది. అక్కడ అటువైపు స్టాచ్యూలు కూడా ఉన్నాయి, అల్లూరి సీతారామరాజు గారివి మరియు మిగతా. అక్కడ వెళ్ళి చూపిస్తాను మీకు. చూసారండి, చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. అటువైపు అయితే మా వాళ్ళు కూర్చోన్నారు. అదిగోండి అక్కడ. నేనైతే స్టాచ్యూస్ చూపించడానికి వచ్చాను ఇటువైపు. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటువైపు కూడా స్టాచ్యూస్ ఉన్నాయి. మరి మీకు కూడా ఇక్కడ ఈ ప్లేస్ నచ్చిందా? ఈ చెరువు వద్ద నాకైతే హ్యాపీ అనిపించింది. ప్రశాంతంగా అయితే ఉంది చక్కగా. మరి ఈ చెరువులో అయితే చేపలు కూడా ఉన్నాయంట. అక్కడైతే ఒక అతను కూర్చున్నారు, వాళ్ళు కూడా వేసున్నారనమాట. చూడాలి కాసేపు ఆగాక ఎన్ని చేపలు పడతాయో. వీలైతే మీకు అది కూడా ఈ వ్లాగ్లో చూపిస్తా. మా బావ అయితే మాకు ట్రీట్ ఇస్తారని చెప్పాను కదా. ఇప్పుడు కాసేపట్లో అయితే ఆ ట్రీట్ రాబోతుంది. ఆ ట్రీట్ ఏంటో కాసేపట్లో చూసేద్దాం. మరి ఈ చెరువు గట్టున కూర్చొని ఆనందిస్తూ మరి ఎంజాయ్ చేద్దాం. అది చూడు మా పాప ఎలా చేస్తుందో. ఊరికి వచ్చాక చాలా అల్లరి ఎక్కువైపోయిందండి. అసలు మాట వినట్లేదు. నేను వినట్లేదంట. ఫ్రెండ్స్, ఇక్కడ శబ్దం ఆలకిస్తున్నారా? కోయిల సౌండ్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎడ్ల బండి వెళ్తుంది. చాలా చాలా సంవత్సరాల తర్వాత అయితే చూసాను ఎడ్ల బండిని. 5 years అవుతుంది చూసి. చూడండి, ఇటువైపు నుంచే వెళ్ళింది కానీ వీడియో తీయలేకపోయాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ట్రీట్ అయితే వచ్చేసింది. ఇప్పుడే మా సాయి తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. తను బిజీగా ఉండటంతో ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. ఇది చూడండి, మరి ఏమేమి ఉన్నాయో తెలియదు. బాబా, ఏం ట్రీట్ ఇప్పటికైనా చెప్తావా? బా, అంత సర్ప్రైజా? ఓకే ఓకే, చూసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక పార్సల్ అయితే నూడిల్స్ అన్నమాట. ఇంకో పార్సల్ వచ్చి చికెన్ పకోడా. తీయమ్మా. డైలీ పిల్లలకి ఇవ్వట్లేదండి, ఏదో ఒకసారి అలా. ఊర్లో కూడా కొంచెం టేస్ట్ చూడాలి కదా ఎలా ఉంటుందో, అందుకని. ఇదిగోండి చికెన్ పకోడా అనమాట. మా దీక్షమ్మ టేస్ట్ చేసి చెప్తుంది. శ్రావ్యమ్మకు కొంచెం ఇయ్యు. శ్రావ్య, నీవు కూడా చెప్పమ్మా ఎలా ఉందో. బాగుందా? మొన్న అక్కడ తిన్నాం చూడు, బాతుపురంలో, అలానే ఉందా? ఓకే. జస్ట్ నూడిల్స్ ఎలా ఉంది? సూపరేనా? డాడీకి ఇవ్వరా? అక్కడ వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఎంజాయ్ చేస్తాం కాసేపు అయితే తిని. మా ఆయన కూడా ఇప్పుడు బస్ మీద ఉన్నారంట. ఇక్కడే వస్తానన్నారు, దిగుతానన్నారు. మరి మా ఆయన వచ్చినప్పుడు కూడా వ్లాగ్ తీసి చూపిస్తాను. ఇదిగోండి, బస్ అయితే వచ్చేసింది. మా ఆయన వస్తున్నారు. చూసారా? అదిగోండి, కాశీబుగ్ వెళ్ళారు కదా. ఇక్కడ మేము ఉన్నామనగానే మా దగ్గరికి అయితే వచ్చారు. ఓయ్, బరాబర్ వచ్చింది బస్సు. బావ ఇప్పుడే ఆటో మీద వెళ్ళిపోయారు అనమాట బావ. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఆయనతో పాటు మా వదినాలు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా మాకనపల్లి వెళ్ళారంట. అలా ఇక్కడ మాదుకు చూసి ఆటోలోనైతే దిగారు. చూడండి, ఇప్పుడే మేము వచ్చి చాలా సేపు అయిందనమాట. ఇప్పుడే వచ్చారు. అలా మా బావ అయితే కాశీబుగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మా ఆయన కూడా వచ్చారు కాబట్టి మేము అందరం కలిసి అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.